వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేయబోతున్నటువంటి రెసిపీ టేస్టీ అండ్ డెలిషియస్ గులాబ్ జామున్స్. పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో గులాబ్ జామున్స్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా గులాబ్ జామున్ చేయడానికి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పైనటువంటి పాత్రను పెట్టుకొని నేనైతే ఇక్కడ 3 కప్పుల షుగర్ని తీసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, ఎంతైతే క్వాంటిటీ మనం షుగర్ని తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో 3 కప్పుల షుగర్కి 3 కప్పుల వాటర్ అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. మంటని మనం మీడియం అండ్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ షుగర్ సిరప్ని మనం షుగర్ మొత్తం కరిగే విధంగా ఫస్ట్ చూసుకోవాలి. ఇలా షుగర్ అంతా కూడా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి. నేను ఈ ఇలాచీ పౌడర్ కోసం 4 ఇలాచీలను కొంచెం షుగర్లో మిక్స్ చేసి మిక్సీ పట్టి వేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అండ్ కలర్ అనేవి చాలా చక్కగా ఉంటాయి. ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే వేసుకోండి, లేదు అంటే కుంకుమ పువ్వు అనేది స్కిప్ చేసినా పర్లేదు. ఇలా వేసిన తర్వాత ఈ షుగర్ సిరప్ని మీడియం అండ్ హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక మంచి తెరలు అనేది వచ్చేంత వరకు షుగర్ సిరప్ని తెరలనివ్వాలి. ఇలా ఈ షుగర్ సిరప్ అనేది మనకి ప్రిపేర్ అయింది అని తెలియడం కోసం ఇలా మనం ఫింగర్స్తోనే టచ్ చేసినప్పుడు కొంచెం స్టిక్కీగా వస్తే సిరప్ అనేది రెడీ అయిపోయినట్లు. సో ఇలా రెడీ అయిపోయినటువంటి సిరప్ని పక్కన పెట్టుకోవాలి. మనకి జామున్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండిని కలుపుకోవాలండి. మార్కెట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జామున్ పౌడర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ 2 కప్స్ జామున్ పౌడర్ అనేది తీసుకున్నాను. మీరు పాలతో కానీ వాటర్తో కానీ ఈ పిండిని మనం కలుపుకోవచ్చు. నేనైతే వాటర్తో కలుపుతున్నానండి. ఈ పిండిని కలిపేటప్పుడు మనం చపాతీ పిండి కలిపినంత ప్రెషర్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన మునివేళ్ళతోన చక్కగా చాలా సెన్సిటివ్గా పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మనకి చేతికి అంటుకునే విధంగా ఉన్నా కూడా పర్లేదండి. అలా ఉండడం వల్ల జామున్స్ అనేవి చాలా రౌండ్గా, స్మూత్గా, డెలిషియస్గా వస్తాయి. ఇలా కలిపి పెట్టుకున్నటువంటి పిండి మీద ఒక వెట్ క్లాత్ని వేసి 5 మినిట్స్ పాటు పక్కకు ఉంచండి. ఇలా పక్కకు ఉంచడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా రౌండ్గా వస్తాయి. చూసారు కదండి, మనం ఇలా బాల్స్ని ప్రిపేర్ చేయడం కోసం కొంచెం పిండిని తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టి ఇలా కొంచెం లైట్ ప్రెషర్ అనేది అప్లై చేస్తూ ఎటువంటి క్రాక్స్ లేకుండా బాల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండిని మనం బాగా మసాజ్ చేస్తూ రౌండ్ బాల్స్ చేస్తున్నాం కాబట్టి క్రాక్స్ అనేవి ఏవి కూడా రావండి. ఇలా మొత్తం పిండిని కూడా మనం బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద కూడా ఒక వెట్ క్లాత్ అనేది పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని వేడి చేసుకుందాం. సో ఒక బాండిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ అనేది వేసుకోవాలి. గులాబ్ జామున్స్ అనేది ఫ్రై చేయడం కోసం మనకి ఆయిల్ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పడుతుందండి. ఈ ఆయిల్ అనేది ఓవర్ హీట్ కాకూడదు, అలాగే హీట్ తక్కువ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ బాల్స్ అన్నింటినీ కూడా మీడియం హీట్ లెవెల్లో ఉన్నటువంటి ఆయిల్లోన మనం ఒక్కొక్కటిగా డిప్ చేసుకుందాం. ఇవి అన్నీ ఒక్కసారిగా వేయకూడదండి, ఒక్కొక్కటిగానే మనం డిప్ చేసుకుంటూ రావాలి. ఈ ఆయిల్ అనేది కనుక తక్కువ హీట్ ఉంది అని అంటే జామున్స్ అనేవి పగిలిపోతాయి.
అలానే ఆయిల్ అనేది కనుక ఎక్కువ హీట్ ఉంది అని అంటే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల కుక్ అవ్వండి. అలాగే ఈ జామున్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఎక్కువ క్వాంటిటీని ఒకేసారి వేసేయకూడదండి. కొంచెం ఆ ఆయిల్లోన ఈ జామున్స్ అన్నీ కూడా బాగా కలిపెట్టడానికి ప్లేస్ ఉండే విధంగా కొన్ని కొన్నిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ జామున్స్ అన్నింటినీ కూడా అన్ని వైపులా కాలే విధంగా మనం గరిటెతో తిప్పుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మనం గరిటెతో తిప్పకుండా గనక మనం ఫ్రై చేసాము అనంటే ఒక సైడ్ కలర్ వస్తుంది, మరొక వైపు కలర్ రాదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ వీడియోలో చూడండి, జామున్స్ అన్నీ కూడా అన్ని సైడ్స్ కూడా సేమ్ కలర్తోనే ఉన్నాయండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసిన వెంటనే డైరెక్ట్గా వీటిని మనం షుగర్ సిరప్లోన డిప్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం హీట్ అనేది తక్కువనే ఉంటుంది, అయినా పర్లేదండి. జామున్స్ అనేవి వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండికి వచ్చిన అన్ని బాల్స్ని కూడా బ్యాచెస్ వైజ్గా కొన్నింటిని మనం ఆయిల్లో వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం వేస్తూ బాల్స్ అన్నింటినీ కూడా అన్ని వైపులా మనకి ఒకే కలర్ వచ్చేంత విధంగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి మెయిన్ ఏంటి అని అంటే ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉండకుండా చూసుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. ఎక్కువ ఒకేసారి కూడా వేయకూడదండి. ఎందుకు అనంటే మనం గరిటెతో తిప్పుకోవాలనుకున్నప్పుడు అవి మనకి బాగా ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా ఉండాలి అని అంటే మనం కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటేనే పాసిబుల్ అవుతుందండి అది. కాబట్టి కొన్ని వేసుకుంటూ అన్ని వైపులా సేమ్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకొని డైరెక్ట్గా వాటిని షుగర్ సిరప్లోన డిప్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కనుక ఈ జామున్స్ చల్లారిన తర్వాత కనుక షుగర్ సిరప్లో వేస్తే అవి షుగర్ సిరప్లోన మంచిగా జ్యూస్ని అబ్జార్బ్ చేసుకోవండి. కాబట్టి అదే వేడితో మనం కనుక వేసినట్లయితే అబ్జార్బ్ చేసుకొని డెలిషియస్గా వస్తాయి. సో నేను కలుపుకున్నటువంటి పిండికి 3 బ్యాచెస్లోనే వచ్చాయండి. సో ఇవన్నింటినీ కూడా మనం 1 by 1 డిప్ చేసుకుంటూ సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి గులాబ్ జామున్స్ని మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత దాదాపుగా 4 గంటల పాటు వీటిని పక్కకి ఉంచేయాలి. ఇలా మొత్తం మనం షుగర్ సిరప్లో అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ సిరప్లో అవి పూర్తిగా మునిగే వరకు వీటిని డిప్ చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా కలిపేయకూడదండి. జస్ట్ ఆ సిరప్ని మొత్తం అన్ని జామున్స్ మీద పోసి ఇలా ప్లేస్ని అడ్జస్ట్ చేస్తున్నట్టుగా చేసి మనం ఒక 4 hours పాటు వీటిని పక్కకు ఉంచేయాలి. చక్కగా షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకొని జామున్స్ చూడండి చాలా టేస్టీగా డెలిషియస్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.